1,000 కోట్లకి వెళ్ళింది. అంటే ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. తగ్గదు కదా, అది కొండ ఒకసారి పెనవేస్తే మనకి డంపింగ్ యార్డ్ లాంటిది అది. అక్కడ పడేసిన తర్వాత రోజు రోజుకి పెరిగేదే కానీ తగ్గదు మనకి. ఈ 3 ఏళ్ళు అయిపోతే ఒక 50,000 కోట్లు దాటేస్తుందేమో అర్జెంట్గా. ఇప్పుడు కేసీఆర్ తెలివిగా చేసింది ఏంటంటే ఇయర్లీ ఎంతని క్లియర్ చేసుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు బాబు గారు జగన్ చేయలే, బాబు గారు చేయట్లా, అదే సమస్య. కానీ ఉద్యోగుల నుంచి అప్పుడున్న అంత వ్యతిరేకత అయితే ఇప్పుడు లేదా, తగ్గినట్టేనా ప్రభుత్వం మీద? ఆ విషయంలో సక్సెస్ అయిందా? అంటే ఇక్కడ 2 కోణాలు ఉంది. ఉద్యోగులు ఒక ఆస్పెక్ట్ లో సఫర్ అవుతున్నమాట వాస్తవం. ఏది ఈ డిఎల్ పెండింగ్ కావచ్చు, లేకపోతే శాలరీ హైక్స్ కావచ్చు. కానీ బయటపడట్లేదు. కానీ ఇక్కడ ఇంకొక సఫర్ కూడా ఉన్నారు. ఇవాళ విపరీతమైన ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు, పొలిటికల్ ప్రెషర్స్. ఈ మూడిట్లలో వాళ్ళకి బాధ ఉంటుంది. కానీ వీటన్నిటిని అధిగమించే ఒక అయస్కాంతం ఉంది అక్కడ. కరప్షన్ ఫ్రీ వరల్డ్. కరప్షన్ ఫ్రీ అంటే మనం కోరుకునేది ఏంటి? అవినీతి రహితమని. కరప్షన్ ఫ్రీగా చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారు అక్కడ. రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై కరప్షన్ చేస్తున్నారు అక్కడ, డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు జీతం మీద కంగారు పడాల్సిన పని ఏంలే, జీతం బానే వస్తుంది. కానీ అప్పుడు ఓపీఎస్ గురించి, అదే సిపిఎస్ రద్దు చేయాలనో, ఓపీఎస్ ఇవ్వాలనో, లేదంటే పిఆర్సీ రోడ్ ఎక్కి చెలో విజయవాడ పెట్టి టీచర్లు ఒక ఉద్యమం, వీళ్ళ అంత హడావుడి చేశారు కదా. ఇప్పుడు మరి ఎంత జరుగుతున్నా ఎంత సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారు? మొన్న ఒకటి చేశారని